ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ వర్షాకాలంలో భారీ వానలు కురవకపోవడం రైతులను కలవరపెడుతోంది. ఒక మోస్తరు వాన మినహా ఎక్కడా కూడా భారీ వర్షం కురవలేదు. దీంతో పెద్ద సరస్సులు, చెరువుల్లో ఏ ఒక్కటి కనీస నీటి సామర్థ్యానికి కూడా చేరుకోలేదు. జూలై చివరి వారంలో ఇదే పరిస్థితి ఉంటే ఇక ఆగస్టులో ఆ ఒక్క నెలలో ఏం జరుగుతుంది అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు. ములుగు జిల్లా లక్నవరం సరస్సు పూర్తిస్థాయి నీటి మట్టం 33 అడుగులు. దీని నుంచి అధికారికంగా 8,794 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా అనధికారికంగా 13,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. సరస్సు నీటి నిల్వ 1.945 టీఎంసీలు. అయితే ఈసారి కనీస స్థాయిలో కూడా నీటి నిల్వ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ములుగు జిల్లా రామప్ప సరస్సు పూర్తిస్థాయి నీటి మట్టం 36 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 20 అడుగులుగా ఉంది. 8,000 ఎకరాలకు సాగునీరు, 3 నియోజకవర్గాలకు తాగునీరు అందించవలసిన రామప్ప చెరువులో నీరు అడుగంటింది. ఇక ఖానాపురం మండలం అశోక్ నగర్ శివారులోని పాకాల సరస్సు పూర్తిస్థాయి నీటి మట్టం 30 అడుగులు. పాకాల ఆయకట్టు కింద సుమారు 30 నుండి 50,000 ఎకరాల పంట సాగవుతుంది. కానీ ఈసారి అసలు మత్తడి వరకు వస్తాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. జిల్లాలో గణప సముద్రం, బయ్యారం చెరువు, చలివాగు ప్రాజెక్టులతో పాటు చిన్న చెరువులు కూడా నిండకపోవడం జిల్లా ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాకాలంలో పడుతున్న వర్షాలు ఓ మోస్తారు వర్షం కూడా కావడంతో రైతన్నలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని సరస్సులు కానీ, ప్రధాన చెరువులు కానీ ఎక్కడ కూడా కనీస లోతులో కూడా నీళ్లు రాకపోవడంతో రైతన్నలు 2 పంటలు ఎలా వస్తాయి, ఇప్పటికే కేవలం అడపాదడపా పడుతున్న ఓ మోస్తారు వర్షంతో వరి నాట్లు కానీ మిగతా ఇతర పంటలు వేసుకున్నారు తప్ప పెద్ద ఎక్కడ కూడా వర్షం నమోదు కావడంతో చిన్న చిన్న చెరువులు కూడా ఎక్కడ కూడా మత్తడి పడ్డట్టు కానీ, చెరువులు నిండిన దాఖలాలు కానీ ఉమ్మడి జిల్లాలో కూడా ఎక్కడ కనిపించట్లేదు. కేవలం గోదావరి పరివాహక ప్రాంతంలో పైన ఉన్న వర్షాలతోటి, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతోటి గోదావరి ఉప్పొంగి పరవలుతుంది తప్ప ఏ ఒక్క నది కూడా చిన్న స్థాయి వాగు కూడా వంగి పొరలుతుంది. పూర్తి స్థాయిలో చాలా ఇబ్బందిగా మారుతుందని చెప్తున్నారు రైతన్నలు ఆవేదన వ్యక్తం చేసి. ఎందుకంటే ఇప్పటికే జూలై మాసం చివరి వారం రావడంతో ఇప్పటికే చెరువులన్నీ నిండిపోవాలి, దాదాపు మత్తడి పడే స్థాయికి రావాలి. తర్వాత ఆగస్టులో కురిసే వర్షాలు కూడా తనకు ఉపయోగపడతాయి అనుకున్నారు. కానీ ఇప్పటివరకు అయితే మే నెలలో కురిసిన వర్షాలు తప్ప ఇప్పటివరకు కూడా ఎటువంటి వర్షాలు లేవు. మనం వరంగల్ నగర పరిధి సమీపంలోని కటాక్షపురం చెరువు దగ్గర ఉన్నాం. ఇది జాతీయ రహదారి. దాదాపు నెల రోజుల నుంచి 2 నెలల పాటు ఈ జాతీయ రహదారి కూడా బంద్ చేసేంత మత్తడి ఇక్కడ పడుతుంది. ఇది కటాక్షపురం చెరువు అంటారు. దాదాపు వందలాది ఎకరాలకు ఇక్కడ సాగునీరు అందిస్తుంది. అదేవిధంగా చూడొచ్చు మన విజువల్స్లో దాదాపు కంటి చూపు మేరకు కూడా దాదాపు ఇంకొక 15 ఫీట్ల వరకు పైకి వచ్చినా కూడా చెరువు మత్తడి పడే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం దాదాపు ఎండాకాలంలో చేపలు పడితే ఎలా ఎండిపోతుందో అలాగా ఎండిపోయి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రామప్ప సరస్సు కనుక తీసుకున్నట్టయితే దాదాపు 8,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. దాదాపు 2 పంటలకు ఇప్పటి వరకు 33 అడుగులు అయితే కేవలం 13 అడుగుల లోతు వరకే హైట్ వరకే నీరు ఉన్నది. మిగతా దాదాపు 20 అడుగులు నిండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా లక్నవరం సరస్సు దాదాపు 13 ఎకరాల వరకు సాగునీరు అందిస్తుంది. 13,000 ఎకరాలకు దాదాపు ఇప్పటి వరకు అందరూ కేవలం కనీస నీటి మట్టానికి కూడా నీరు రాకపోవడంతో ఎక్కడ కింది స్థాయిలో ఉన్న రైతన్నలు కూడా. అదేవిధంగా గణప సముద్రం కానీ, పాకాల కానీ ఎక్కడ కూడా ముఖ్యమైన 4-5 సరస్సులు ఉన్నాయో, పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయో, బయ్యారం చెరువుతో పాటు ఎక్కడ కూడా కనీసం నీరు వాటికి చెరువులోకి రాకపోవడంతో ఇంకా దాదాపు ఈ వారం రోజులతో పాటు ఆగస్టు నెల పూర్తి స్థాయిలో వర్షాలు పడ్డా కూడా పూర్తిగా చెరువులు నిండుతాయా, సరస్సులు నిండుతాయా ఆవేదన కూడా కనిపిస్తున్నది. ఇప్పటికే వరి నాట్లు కానీ మిగతా పంటలు కానీ వేసుకున్నారు. కానీ వాటికి నీరు అందించడానికి కేవలం కొంత చినుకులు పడుతున్న వర్షం చూడొచ్చు మనం, కొంత తడుపు పడుతుంది అంతే తప్ప మిగతా భారీ వర్షం అనేది దాదాపు ఒక 2 గంటల పాటు 3 గంటల పాటు వర్షం పడింది. కానీ 2-3 రోజుల పాటు వర్షం పడిన దాఖలాలు మాత్రం ఎక్కడ కనిపించలేవు. కేవలం ఏజెన్సీ ప్రాంతమైన భూపాలపల్లిలో, అదేవిధంగా ఏటునార్ ఏజెన్సీ ప్రాంతంలో అడపాదడపా వర్షాలు పడుతున్నాయి తప్ప జనగామ జిల్లా, మహబూబాద్ అదేవిధంగా మిగతా ఏ జిల్లాలో కూడా కనీస వర్షపాతం నమోదు కావడంతో మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి కనీసం ఈ వారం రోజుల తర్వాతనైనా ఆగస్టు మొదటి వారం 15వ తారీఖు వరకైనా భారీ వర్షాలు నమోదైతే తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లా చెప్తున్న లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. ఇప్పటికైనా వర్షాలు పడాలి మాత్రం అన్ని దేవతలకు రైతన్నలు మొక్కుంటున్నారు. అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, కటాక్షపూర్, వరంగల్.